హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్ అనమాట. సో, ఇంతవరకు కూడా ఎవరు కూడా రిజిస్టర్ కాకుండా ఉండినట్లయితే అంటే చాలామంది కూడా రిజిస్టర్ అయితే అయ్యారు. సెల్ఫ్ అంటే సొంతంగా మనమే రిజిస్టర్ అయ్యే విధంగా కూడా లింక్ అనేది అప్డేట్ కావడం జరిగింది. సో, మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నారు. అలానే ల్యాప్‌టాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నారు. సో, మీరింకా గూడా రిజిస్ట్రేషన్ కాకుండా మీరు ఏదైనా సమస్యతో గనక ఉండినట్లయితే, అంటే రిజిస్ట్రేషన్ సమస్యలేమైనా ఉండినట్లయితే, వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. సో, అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే చాలా త్వరగా వితిన్ 2 ఆర్ 3 మినిట్స్‌లో అయితే మీ సర్వే అనేది కంప్లీట్ కావడం జరుగుతుందనమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే సెప్టెంబర్ 15 లాస్ట్ డేటు. ఈ లాస్ట్ డేట్ లోపల మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయితే పాల్గొనాలి. రిజిస్టర్ అయితే అవ్వాలి. సో, అయితే కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అనేటివి అడుగుతున్నారండి. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటున్నారు. మళ్ళీ అక్కడ చూస్తే కౌశలం సర్వే అని అంటున్నారు. ఈ 2 ఒకటేనా అని అడుగుతున్నారనమాట. అలానే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మేము సర్వేలో అయితే పాల్గొన్నాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అలానే కొంతమంది పరీక్షలు నిర్వహించవచ్చా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి? అయితే ఉద్యోగాలకు పరీక్షలు గనక పెట్టినట్లయితే సో, మనకు ఈ యొక్క సిలబస్ ఏంటి? ఇలాంటివి కూడా అడుగుతున్నారనమాట. సో, నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో అయితే దొరుకుతాయన్నమాట. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేస్తుందన్నమాట. సో, వివిధ రకాల కంపెనీలను మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి, మీకు ఇంటి దగ్గరే ఉద్యోగం చేసుకునే విధంగా అవకాశాలను కల్పిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందన్నమాట. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూనే ఉందన్నమాట. సో, గడిచిన 3 నెలల క్రితం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఫేజ్ 1 అయితే జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 కౌశలం అయితే జరుగుతుందన్నమాట. ఈ 2 కూడా వేరు కాదు. 2 ఒకటే. కాకపోతే పేరు మార్చారు కౌశలం అని. అంతేనా? సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అని చెప్పి అక్కడ అప్డేట్ అయినటువంటి కౌశలం అయితే చూసుకోవచ్చన్నమాట. అయితే ఈ కౌశలం సర్వేలో మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే సో, పేర్లనేటివి వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశారు. తర్వాత చివరిలో వచ్చేసి ఈ యొక్క కౌశలం సర్వేలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటు కొత్త వారికి గూడా అవకాశం అయితే ఇచ్చారనమాట. కొత్త వారికి గూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వారందరి పేర్లు గూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇచ్చారనమాట. అంటే మన మొబైల్ ద్వారానే మనమే రిజిస్టర్ అయ్యేందుకు. అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము అంటే ఈ యొక్క సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది 10థ్ ఇంటర్ వాళ్ళకైతే అవకాశం లేకుండా రిమైనింగ్ వాళ్ళకైతే ఇచ్చారు. ఇప్పుడు 10థ్ ఇంటర్ వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే మీ సచివాలయంకి వెళ్లి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలా మంది కూడా రిజిస్టర్ అయ్యారు అనే సమాచారం అయితే ఉందన్నమాట. రిజిస్టర్ కానటువంటి వాళ్ళకి సంబంధించి నేను చెప్తుంది ఏంటంటే సెప్టెంబర్ 15థ్ లాస్ట్ డేట్. ఈ లోపల మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకేనా? సో, ఇది ప్రస్తుతం ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రాసెస్. అయితే కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయామన్నా. సో, మాకు ఓటీపీలు కూడా రావడం జరిగింది. అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏం జరగవచ్చు అని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాం గదా! సో, వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారంటే, హైయర్ క్వాలిఫికేషను ప్లస్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు. సో, ఈ 3 కేటగిరీలనైతే డివైడ్ చేసేసి సో, షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సో, తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, కంపెనీలను ఇన్వైట్ చేస్తుందనమాట ఏపీ గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము వివిధ రకాల కంపెనీలను ఇన్వైట్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము. సో, మాకు ఎంపవర్‌మెంట్ బాగుంది. సో, నిరుద్యోగులు చాలా మందున్నారు. సో, ఉద్యోగ అవకాశాలు కల్పించండి అనే విధంగా కొన్ని కంపెనీలను ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ సో, మనకు ఈ షార్ట్ లిస్ట్ అయినటువంటి డేటా ఆధారంగా తీసుకుంటుంది. కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీయే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ పరీక్షలు ఉంటాయా అంటే బేస్డ్ ఆన్ కంపెనీ అండి. సో, కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము మీ స్కిల్స్ అదేవిధంగా మీ క్వాలిఫికేషన్స్ గనుక ఉన్నట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కంపెనీ అనేది ఇంటర్వ్యూలు పెట్టాలా? లేకపోతే ఎగ్జామ్స్ పెట్టాలా? ఈ షార్ట్ లిస్ట్‌లో అయినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్‌లో అని చెప్పి కంపెనీ డిసైడ్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ తరపున కాకుండా కంపెనీ తరపునైతే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ లేదా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేటివి ఉండవచ్చనమాట. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఉద్యోగంలోకైతే తీసుకోవడం జరుగుతుంది. సో, ఉద్యోగం తీసుకున్న తర్వాత మీకు వీక్లీ పేమెంట్స్, అవర్లీ పేమెంట్స్ అనేది బేస్డ్ ఆన్ కంపెనీ అనమాట. సో, కాబట్టి ఈ ప్రాసెస్ అనేది జరగబోతుందనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగేందుకు ఎంత టైం పడుతుందంటే, ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయ్యేందుకు ఎట్లేకున్నా మనకు 2 లేదా 3 నెలలు పడుతుంది. తర్వాత కంపెనీలను ఇన్వైట్ చేయాలి. అదొక 2 లేదా 3 నెలలు పడుతుంది.
తర్వాత ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేటువంటి వాళ్ళకి కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూలు జరిపి మొత్తానికి జాబ్ ఇచ్చేదానికి ఎట్లేకుండా 1 ఇయర్ పడుతుందన్నమాట. ఇప్పుడల్లా ఈ ఉద్యోగాలు అయితే రావు. చాలా మంది కూడా వెంటనే వచ్చేస్తాయా? సాలరీ ఎంత ఉంటుంది? అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇలా చాలా ప్రశ్నలైతే కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారు. సో, వారందరికీ కూడా ఇదే రిప్లై అన్నమాట. సో, ఈ ప్రాసెస్ అంతా జరిగేందుకు ఎటూ లేకుండా 1 ఇయర్ టైం అయితే పడుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు థంబ్‌నెయిల్‌లో అయితే చెప్పాను కదా! శిక్షణ ప్లస్ ఉద్యోగము బేస్డ్ ఆన్ కంపెనీ. సో, కంపెనీ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగంలోకి అయితే తీసుకుంటుందన్నమాట. ఓకేనా? ఇప్పటి వరకు గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనంతా కూడా ఈ సర్వే ద్వారా అయితే రిజిస్టర్ చేసుకుంటుందన్నమాట పేర్లను. సో, రిజిస్టర్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తుంది. షార్ట్ లిస్ట్ చేసినటువంటి డేటాను గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని తర్వాత కంపెనీలను ఇన్వైట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ తరపునే జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ కంపెనీ మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. మీకు ఉద్యోగం రావడం లేదా రాకపోవడం అనేది. ఓకేనా? సో, ఇదండి ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారము. మీకు ఈ వివరాలు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను మీకు పదే పదే చెప్తున్నాను. సెప్టెంబర్ 15 లాస్ట్ డేటు. 10థ్ ఇంటర్ వాళ్ళు సెల్ఫ్‌గా రిజిస్ట్రేషన్ అయ్యేందుకు లింక్ అయితే వర్క్ అవ్వడం లేదు. రిమైనింగ్ వాళ్ళైతే ఈ యొక్క లింక్ ద్వారా అంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో, 10థ్ ఇంటర్ వాళ్ళు మాత్రం సచివాలయంకెళ్ళి రిజిస్టర్ అయితే అవ్వండి. అలానే ఇంకొక ప్రశ్న గురించి మర్చిపోయాను. సో, ఇక్కడ చాలామంది కూడా మేము స్కిల్స్ అనేవి అప్డేట్ చేసుకోలేదు. లేకపోతే మా వివరాలు అనేటివి తప్పుగా పెట్టేసాం. హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే సో, మేము అంటే ఎగ్జాంపుల్‌కి పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు యూజీ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టేసాము. ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా అని చెప్పని అడుగుతున్నారనమాట. ఎడిట్ ఆప్షన్ ఏమీ కూడా లేదండి. సో, వన్స్ మీరు రిజిస్టర్ కంప్లీట్ అయిపోతే మీకు సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడితోనే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందనమాట. ఎడిట్ ఆప్షన్స్ ఏమీ కూడా లేవు. ఓకేనా? సో, ఇది ఫైనల్‌గా మీకు తెలియజేయాలనుకున్నటువంటి సమాచారము. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.